హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనమాట. మనకి మచిలీపట్నం ఆంధ్రప్రదేశ్ యూనిట్కి సంబంధించినటువంటి డిప్యూటీ ఇంజనీర్స్ ఒక 20 వేకెన్సీస్ దాకా ఉన్నాయన్నమాట. దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. మనకి 31 మార్చ్ 2025 ఇది లాస్ట్ డేట్ అనమాట. దీనికి సంబంధించి మనకి 11.67 lakhs CTC అయితే ఇవ్వడం, అంటే పర్ మంత్ మనకి 1 lakh రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఈ వేకెన్సీస్ అయితే మనకి ఫిల్ అవుట్ చేయడం జరుగుతున్నది అనమాట. ఇక్కడ మనకి డిప్యూటీ ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్ దానికి సంబంధించినటువంటి వాటిల్లో ఒక 8 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే డిప్యూటీ ఇంజనీర్ మెకానికల్ దానికి అనుబంధ స్ట్రీమ్స్ ఏదైతే ఉన్నాయి వాటిల్లో ఒక 12 వేకెన్సీస్ దాకా ఉన్నాయి అనమాట. యూఆర్లో 9 ఉన్నాయి, EWS 2 ఉన్నాయి, OBCలో 5, SC 3, అలాగే ST అన్ని కేటగిరీస్లో మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇవైతే మనకి ఫిక్స్డ్ టెన్యూర్ బేసిస్, అంటే 5 years అయితే ఇనిషియల్గా తీసుకుంటారు, తర్వాత ఎక్స్టెండ్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మనకి డిప్యూటీ ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్కి BE BTech లేదంటే AMI లేదంటే GIE TE లేదంటే BSc ఇంజనీరింగ్ 4 years కోర్స్ ఏదైనా పర్వాలేదు అనమాట. ఈ ఎలక్ట్రానిక్స్కి సంబంధించి ఎలక్ట్రానిక్స్ కానీ లేదంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లేదంటే ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ కానీ ఏదో ఒక వాటిల్లో అయితే మీకు ఫస్ట్ క్లాస్ డిగ్రీ అయితే కావాలన్నమాట. SC ST PWD క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేస్తే వాళ్ళకి పాస్ క్లాస్ అయితే సరిపోతుంది, ఫస్ట్ క్లాస్ అయితే అవసరం లేదనమాట. SC ST PWD క్యాండిడేట్స్కి మిగిలిన వాళ్ళకైతే ఫస్ట్ క్లాస్ అయితే కావాలి. మెకానికల్కి సంబంధించి కూడా మనకి ఈ యొక్క మెకానికల్లో BE BTech లేదంటే BSc ఇంజనీరింగ్ లేదంటే AMI చేసినా కూడాను దీనికి మీరు ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ప్లస్ అప్లికేషన్ ఫీజు అయితే ఉన్నదనమాట. అలాగే మనకి ఇక్కడ SC ST PWD క్యాండిడేట్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే ఫీజు లేదు, మిగతా వాళ్ళకైతే 472 రూపీస్ అయితే మనం అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్లో అయితే ఫీజు అయితే పే చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇదైతే మనకి అఫీషియల్ లింక్ అనమాట. అప్లై చేసుకున్నది మనకి 31 మార్చ్ 2025 midnight దాకా అయితే మనకి అవకాశం అయితే ఉన్నది. ఇక్కడ మొదట అయితే రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట. ఫ్రెష్ క్యాండిడేట్ క్లిక్ టు క్రియేట్ లాగిన్ అని ఉంది, దీని మీద క్లిక్ చేసి మొదట మన రిజిస్టర్ తర్వాత లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకి EWS అలాగే SC ST వాళ్ళకి సంబంధించి వీళ్ళందరికీ కూడా OBC సర్టిఫికేట్ ఫార్మేట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ ఫార్మేట్లో అయితే కావాలి మనకి OBC అలాగే EWS క్యాండిడేట్స్కి సంబంధించి 1 April నుంచి 31 మార్చ్ అంటే మనకి రెన్యువల్ అయింది లేదంటే ఈ యొక్క ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించినటువంటి వ్యాలిడ్ ఎక్స్పైర్ కానిటువంటి ఒక సర్టిఫికేట్స్ అయితే కావాలి. అలాగే SC ST వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళకి ఎక్స్పైర్ కానటువంటి వ్యాలిడ్ సర్టిఫికేట్స్ అయితే కావాలి. ఫార్మాట్స్ అయితే ఇచ్చారనమాట. ఈ ఫార్మాట్స్లో ఉంటే పర్వాలేదు, లేకపోతే ఈ ఫార్మాట్స్ అయితే మీరు తీసుకోవాలన్నమాట సర్టిఫికేట్స్. ఫీజు పే చేయడానికి ఇక్కడ లింక్ అయితే ఇచ్చారు. ఫీజు పే చేసుకుని ఫీజు ఉన్న వాళ్ళు జనరల్ OBC EWS క్యాండిడేట్స్కి మాత్రమే ఫీజు అయితే ఉందన్నమాట. ఇక్కడికైతే పేమెంట్ కేటగిరీ వచ్చేసరికి మనకి ఇక్కడ మన మచిలీపట్నం యూనిట్ అయితే తీసుకోవాలి. రిక్రూట్మెంట్ ఆఫ్ ఫిక్స్డ్ టర్మ్ ఇంజనీర్స్ MC యూనిట్ అంటే మరి మచిలీపట్నం యూనిట్ అనమాట, అదైతే తీసుకోవాలి. ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ పేమెంట్ కేటగిరీ రిక్రూట్మెంట్ ఆఫ్ ఫిక్స్డ్ టెన్యూర్ ఇంజనీర్స్ మచిలీపట్నం యూనిట్ అయితే తీసుకోవాలి. 472 రూపీస్ ఆటోమేటిక్గా అయితే వచ్చింది అనమాట. మీ నేమ్ ఎంటర్ చేయాలి, కేటగిరీ అనమాట జనరల్ OBC EWS, అలాగే డేట్ ఆఫ్ బర్త్ అనమాట. అలాగే మీకు మొబైల్ నెంబర్ మెన్షన్ చేయాలి, మీకు డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేయాలి, అలాగే ఇక్కడికి వచ్చే ఈమెయిల్ ID మెన్షన్ చేయాలి. ఇంకా రిమార్క్స్ వచ్చేసరికి మనకి డిప్యూటీ ఇంజనీర్ ఉంది కదా, డిప్యూటీ ఇంజనీరు ఫీజు అని చెప్పేసి ఎంటర్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీ యొక్క నేమ్ ఎంటర్ చేయాలి, మళ్ళీ మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ID టిక్ ఆన్ చేయాలి. టిక్ ఆన్ చేసిన తర్వాత క్యాప్చర్ బాక్స్లో ఎంటర్ చేసి నెక్స్ట్కి వెళ్ళి మనం ఫీజు అయితే పే చేసుకోవాలన్నమాట. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇదైతే మన రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. ఇక్కడ మీ యొక్క నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి. 10th క్లాస్ అంటే మెట్రికులేషన్ 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం మీ యొక్క నేమ్ అయితే ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ అనమాట, క్యాలెండర్ ఇచ్చారు, దీని నుంచి మొదట డే మంత్ ఇయర్ కూడాను సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా సెకండ్ టైం అయితే మనం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే మనం ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, డిప్యూటీ ఒకటే పోస్టు మనకి ఇక్కడ ఉన్నది మచిలీపట్నం యూనిట్. ఎలక్ట్రానిక్స్ మెకానికల్ దేనికి అప్లై చేస్తుంటే ఆ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇంకా కూడా ఇక్కడ మనం ఈమెయిల్ ID అనమాట, ఈమెయిల్ ID అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సపోజ్ ఈ విధంగా అయితే మీరు ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. మొదటి డొమైన్ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ డొమైన్ సెలెక్ట్ చేసుకోవాలి. దీంట్లో లేని డొమైన్ ఏదన్నా ఉంటే ఈ బాక్స్లో ఎంటర్ చేసుకోవచ్చు. రీఎంటర్ చేసుకోవాలి ఈమెయిల్ ID అనమాట. ఇట్లాగా పాస్వర్డ్ ఒకటి మనం ఇక్కడ క్రియేట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి మనకి మినిమం అయితే 4 క్యారెక్టర్స్తో మనం ఒకటి అయితే క్రియేట్ చేసుకోవాలి పాస్వర్డ్ లాగిన్ పర్పస్ కోసం అనమాట. అలాగే మనం ఇక్కడ
నోటిఫికేషన్ అని చదువుకున్నాం అని చెప్పేసి ఎస్ అయితే పెట్టాలి. ఎస్ అయితే టిక్ ఆన్ చేసిన తర్వాత సబ్మిట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మన ఈమెయిల్ ఐడికి ఒక అక్నాలెడ్జ్మెంట్ అయితే వస్తుంది అనమాట. లాగిన్ కోసం ఇక్కడ మన లాగిన్ అనే ఫామ్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఇలాగైతే వస్తుంది. ఈమెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకోవాలి, పోస్ట్ అప్లైడ్ వస్తుంది. మన పాస్వర్డ్ అక్కడ ఎంటర్ చేసామన్నమాట, అది ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అయితే అవ్వాలి. మనకి ఇక్కడ ఒక స్టెప్స్ వచ్చాయి అనమాట. అంటే 4 స్టెప్స్లో మనం అప్లికేషన్ ఫామ్ ఫిల్ అవుట్ చేసుకోవాలి. ఇక్కడ మొదటి ఫిల్ అప్లికేషన్, అప్లోడింగ్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్, తర్వాత అప్లోడింగ్ మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఇంకా కేటగిరీ సర్టిఫికేట్స్ అవన్నీ అప్లోడ్ చేసుకోవాలి. తర్వాత ప్రివ్యూ చెక్ చేసుకుని అప్లికేషన్ ఫామ్ అయితే మనం ప్రింట్అవుట్ అయితే తీసుకోవచ్చు. ఫీజు అయితే మొదట మనం పే చేసుకోవాలన్నమాట. ఇందాక లింక్ చెప్పాం కదా, ఆ లింక్ ప్రకారం మీరైతే ఫీజు అయితే పే చేసుకోవాలి. మీరు ఇక్కడ నుంచి మాత్రమే లింక్ తీసుకోవాలి. BellIndia.in జాబ్ నోటిఫికేషన్స్లోకి మాత్రమే రావాలి, వేరే వెబ్సైట్కి అయితే వెళ్ళకూడదు. జాగ్రత్తగా మనకి ఫేక్ లింక్స్ అయితే వస్తున్నాయి. సో జాగ్రత్తగా చెక్ చేసుకొని ఇక్కడ మీకు మచిలీపట్నం యూనిట్ అని ఉంటుంది అనమాట. లొకేషన్ మచిలీపట్నం, ఇది తీసుకొని మాత్రమే 31 మార్చ్ 2025 ఇక్కడ ఫీజు లింక్ దీని ప్రకారం మాత్రం మీరైతే ఫీజు అయితే పే చేయాలి. వేరే చోట ఎక్కడ కూడా ఫీజు అయితే పే చేయకండి. ఇక్కడ మనం అయితే మొదట అయితే ఫిల్ అప్లికేషన్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మనం చేంజ్ పాస్వర్డ్ కావాలంటే చేసుకోవచ్చు, లాగౌట్ అవ్వచ్చు. మన ఫిల్ అప్లికేషన్ 3 టాబ్స్ వచ్చాయి అనమాట. మొదట పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే, లేకపోతే అవసరం లేదనమాట, స్కిప్ అవ్వచ్చు. మొదటైతే ఈ ఫస్ట్ ట్యాబ్ మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు శాలిటేషన్స్ అనమాట, మిస్టర్ అండ్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. జెండర్ మీరు మేల్ ఫీమేల్ బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. ఇక్కడ పోస్ట్ నేమ్ ఆటోమేటిక్గా అయితే వచ్చింది. మీ ఏజ్ అయితే చూపిస్తారు 1 ఫిబ్రవరి 2025 అనమాట. ఇందాక చెప్పినట్టుగా ఏజ్ వచ్చేసరికి మనకి మినిమం ఫ్రెండ్స్ మన జనరల్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి సంబంధించి 28 ఇయర్స్ అనమాట. 1 ఫిబ్రవరి 2025. ఓబీసీ వాళ్ళకి 31 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 33 ఇయర్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించి వాళ్ళకైతే 38 ఇయర్స్ వరకు అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏజ్ అయితే చూపిస్తారు, చెక్ చేసుకోవచ్చు అనమాట మీరు. ఇంకా ఫాదర్స్ నేమ్ శాలిటేషన్స్, అలాగే మీ యొక్క ఫాదర్స్ నేమ్ అయితే మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. ప్రజెంట్ అడ్రస్ అనమాట, ప్రజెంట్ అడ్రస్ అయితే మనం ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా అనమాట. సిటీ ఎంటర్ చేయాలి, అలాగే స్టేట్ అనమాట, మీ అడ్రస్లో నుంచి స్టేట్, అలాగే పిన్ కోడ్ అన్నీ ఎంటర్ చేయాలి. సిటీ ఎంటర్ చేయాలి, అలాగే స్టేట్ అనమాట ఆంధ్రప్రదేశ్ పిన్ కోడ్. లేదంటే కనుక ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే టిక్ ఆన్ చేస్తే అన్నీ కూడా ఫిల్అప్ అయిపోతాయి ఆటోమేటిక్గా. అలాగే ఇక్కడ ల్యాండ్లైన్ ఏదైనా ఉంటే ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదన్నమాట. ఇక్కడ మొబైల్ నెంబర్ మీకు 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. రిలీజియన్ అనమాట హిందూ, ముస్లిం, క్రిస్టియన్ సెలెక్ట్ చేసి కేటగిరీ మీ కేటగిరీ యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీనా ఏంటి అని సెలెక్ట్ చేసుకోవాలి. నియరెస్ట్ రైల్వే స్టేషన్ ఎక్కడ ఉన్నది ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. సపోజ్ ఈ విధంగా నేషనాలిటీ ఇండియన్ అనమాట. అట్లాగే మెరిటరీ స్టేటస్ మీరు మ్యారీడా, సింగిలా, డైవర్స్లో, వీడియోనా ఏదో సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా మీరు రెగ్యులర్ ఎంప్లాయీ ఏదైనా అయ్యి ఉంటే గవర్నమెంట్ వాటిల్లో కానీ ఇంకా పిఎస్యూలో గవర్నమెంట్ ఎంప్లాయీలు అయితే మీరు ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఆధార్ కార్డు నెంబర్ అయితే తప్పనిసరిగా ఎంటర్ అయితే చేసుకోవాలి. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఎస్ సర్వీస్ అనేది ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ సేవ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనం ఫస్ట్ ట్యాబ్ కంప్లీటెడ్ అని వచ్చిందనమాట. నెక్స్ట్ ట్యాబ్కి రావాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. దీనికి సంబంధించి BE బీటెక్ లేదంటే AMI లేదంటే BSc ఇంజనీరింగ్ 4 ఇయర్స్ కోర్స్ ఏదైతే ఉందో ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఇక్కడ 10th క్లాస్, ఇంటర్మీడియట్, ఇంకా ఇంటర్మీడియట్ అయిన వాళ్ళు అయితే 3 ఇయర్స్ డిప్లొమా చేసి BE బీటెక్ చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట, తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. గ్రాడ్యుయేషన్ సంబంధించి BE బీటెక్, AMI, GAE, TE లేదంటే BSc ఇంజనీరింగ్ వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అయితే అవుతారు. మొదటి 10th క్లాస్ తీసుకోవాలి, యాడ్ క్వాలిఫికేషన్ అనాలి, అంటే ఎలాగైతే వస్తుంది అనమాట. సో ఇక్కడ క్వాలిఫికేషన్ డిగ్రీ 10th క్లాస్ మనం ఎంటర్ అయితే చేయాలి, 10th క్లాస్ ఎంటర్ చేయాలి. అలాగే సబ్జెక్ట్ అనమాట, జనరల్ అయితే జనరల్, లేకపోతే కనుక సబ్జెక్ట్ కాంబినేషన్ మ్యాథ్స్, సైన్స్, సోషల్ అవన్నీ ఉంటాయి కదా, 6 సబ్జెక్ట్స్ అవన్నమాట. ఎప్పుడు పాస్ అయ్యారు, డ్యూరేషన్ ఆఫ్ ఇయర్స్ అనమాట, ఇయర్స్ మంత్స్ 1 సంవత్సరం కాబట్టి పాసింగ్ ఇయర్ అనమాట. ఏ సంవత్సరం మీరు ఈ యొక్క 10th క్లాస్ పాస్ అయ్యారనేది, ఏ బోర్డులో చదువుకున్నారు, CBSEనా ఏంటి అనేది, ఇంకా మార్క్స్ సిస్టమ్ CGPA సిస్టమా లేకపోతే ఏంటి అనేది
ఫ్రెండ్స్ ఎవరైనా CGPA ఇస్తే కనుక దానికి సంబంధించినటువంటి ఒక కన్వర్షన్ ఫార్ములా ఉంటుంది అనమాట. 9.5 స్కేలా 10 స్కేలా ఏంటనేది మనకి మార్క్స్ మెమోలో బ్యాక్ సైడ్ ఉంటుంది. లేకపోతే స్కూల్ కాలేజ్ వాళ్ళు ఇస్తారనమాట, ప్రాబ్లం లేదు. అది ఇస్తే కనుక మీకు ఎంత గ్రేడ్ వచ్చింది సపోజ్ ఈ విధంగా అంటే మొత్తం టోటల్ స్కేల్ ఎంత అనేది అంటే చాలు. ఇది వేస్తే కనుక పైది 8.5 9.5% అయితే వస్తుంది. ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. లేదు డైరెక్ట్ మార్క్స్ సిస్టమ్ అయితే డైరెక్ట్గా మీకు మార్క్స్ ఎన్ని వచ్చాయి టోటల్ మార్క్స్ ఎంత ఎంటర్ చేసుకుంటే మీకు పర్సంటేజ్ అనేది ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తుంది అనమాట. సపోజ్ 80% డివిజన్ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అనేది మెన్షన్ చేయాలి. ఫుల్ టైమ్ పార్ట్ టైమ్ కరస్పాండెన్స్ సేవ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చేసింది అనమాట 10th క్లాస్కి సంబంధించి. ఎడిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంటర్మీడియట్ తీసుకోవాలి, లేకపోతే డిప్లొమా అనమాట. అదేవిధంగా ఇది కూడా ఎంటర్ చేయాలి. ప్లస్ ఇంటర్మీడియట్ కూడా ఇదే విధంగా ఎంటర్ చేసుకోవాలి. నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇక్కడ సబ్జెక్ట్ కాంబినేషన్ ఫిజిక్స్ మ్యాథ్స్ కెమిస్ట్రీ లేకపోతే మీరు ఏ సబ్జెక్ట్స్ మెయిన్ సబ్జెక్ట్స్ ఏ చదువుకున్నారో PCM అయితే PCM ఏదైతే అదనమాట. మార్క్స్ సిస్టమ్ అయితే మార్క్స్ సిస్టమ్, ఇంకా గ్రేడ్ సిస్టమ్ అయితే గ్రేడ్ సిస్టమ్ సేవ్ అనాలి. ప్లస్ అలాగే ఇక్కడ ఇంటర్మీడియట్ వచ్చేసింది మళ్ళీ. థర్డ్ ఇంటర్మీడియట్ ఇక్కడ మన గ్రాడ్యుయేషన్ తీసుకోవాలి. యాడ్ అనాలి. యాడ్ అనేసరికి ఇలాగైతే వస్తుంది అనమాట. BE బీటెక్ BS ఇంజనీరింగ్ ఏదైతే అది సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. బ్రాంచెస్ వస్తాయి అనమాట. ఎలక్ట్రానిక్స్కి సంబంధించి ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, టెలికమ్యూనికేషన్ వీళ్ళందరూ ఎలిజిబుల్ అయితే అవుతారు. సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా మీరు దేంట్లో చదువుకున్నారు అదైతే ఇక్కడ డిసిప్లిన్ అనమాట. ఇంజనీరింగ్ దేంట్లో అయితే మీరు చేశారో అదైతే ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. సపోజ్ ఈ విధంగా అనమాట. అలాగే ఇయర్ అండ్ మంత్ అండ్ ఎన్ని సంవత్సరాలు కోర్స్ 4 years ఏంటనేది చదువుకోవాలి. అలాగే ఎప్పుడు పాస్ అయ్యారు ఇదైతే మనం అయితే చేసుకోవాలన్నమాట. అలాగే బోర్డు యూనివర్సిటీ మీరు ఏ యూనివర్సిటీలో చదువుకున్నారు అనేది మనం మెన్షన్ అయితే చేయాలి. అలాగే మార్క్స్ సిస్టమ్ గ్రేడ్ సిస్టమ్ ఇందాకట్లాగా మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. దానికి సంబంధించిన కన్వర్షన్ ఫార్ములా అయితే ఉండాలన్నమాట. సో ఈ యొక్క కన్వర్షన్ ఫార్ములా సంబంధించినటువంటి సర్టిఫికేట్ మీ దగ్గర ఉన్నదని చెప్పేసి ఎస్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ అదైతే మనకి కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమోస్ ఉంటాయి. CMM బ్యాక్ సైడ్ ఉంటుంది, చూసుకోవచ్చు అనమాట. లేదంటే కాలేజీ వాళ్ళు ఇస్తారు, ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇదైతే మెన్షన్ చేసుకోవాలి. ఫుల్ టైమ్ పార్ట్ టైం మెన్షన్ చేయాలి. ప్లస్ మనం అన్నీ ఎంటర్ చేసామన్నమాట. ఎడిట్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకొని మళ్ళీ ఎంటర్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. వ్యాలిడ్ చేసుకోవాలి. ప్లస్ మీకు ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే ఎంటర్ చేసుకోవచ్చు. లేదంటే కనుక ప్రొసీడ్ టు ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్కి అయితే వెళ్ళచ్చు. ఈ పోస్ట్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదనమాట, నీళ్ళు ఎక్స్పీరియన్స్. ఫ్రెండ్స్ ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. మనకి 500 KB వరకు అలౌ చేస్తారు. JPG ఫార్మేట్ అనమాట. ఇక్కడ మీకు బ్రౌజ్ అనాలి, ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత క్లిక్ హియర్ టు అప్లోడ్ అనాలి. గ్రీన్ బటన్ క్లిక్ చేస్తే ఫైల్ సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ అయితే అవుతుంది. సో అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ ఉంటుంది, దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మన అప్లోడ్స్ సెక్షన్ అనమాట. ఇక్కడ అన్ని కూడా అడుగుతున్నారు, మనం అన్ని అప్లోడ్ చేసుకుంటూ రావాలి ఒక్కొక్కటి. ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లోడ్ 10th క్లాస్ సంబంధించినటువంటి మార్క్స్ కార్డ్ అనమాట. 300 KB వరకు PDFలో అప్లోడ్ చేసుకోవాలి. అలాగే ఫోటో ఐడి సంబంధించి ఆధార్ కానీ, పాన్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఓటర్ ఐడి ఏదో ఒకటి అప్లోడ్ చేయాలి. అలాగే ఇక్కడ వచ్చేసరికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట. మార్క్స్ కార్డ్ అంటే అన్ని సెమిస్టర్స్ కలుపుకొని ఒకటే PDF అనమాట. 2 MB వరకు అలౌ చేస్తారు. బ్రౌజ్ అనాలి, ఫైల్ సెలెక్ట్ చేసుకుని గ్రీన్ బటన్ మీద క్లిక్ చేస్తే అప్లోడ్ అవుతుంది అనమాట. ఇంకా కేటగిరీ సర్టిఫికెట్ ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలి. అది కాకుండా డిగ్రీ సర్టిఫికెట్ కూడా అప్లోడ్ చేయాలి. అలాగే ఇక్కడ మనకి CGPAకి సంబంధించినటువంటి ఒక కన్వర్షన్ ఫార్ములా CMM మార్క్స్ కార్డ్ వెనకాల ఉన్నా లేదంటే కాలేజీ వాళ్ళు ఇచ్చింది ఏదైనా సరే అప్లోడ్ అయితే చేయాలి. మనకు అక్కడ దాంట్లో ఏదైతే స్కేల్ ఉందో 9.5 ఏంటి అనేది మెన్షన్ చేస్తుంటే సరిపోతుంది అనమాట. మిగతావి అవసరం లేదు. అంటే మనం కరెక్ట్గా ఆ యొక్క పర్సంటేజ్ ఇచ్చామా లేదా అనే దానికి ప్రూఫ్ అనమాట. సేవ్ అండ్ ప్రొసీడ్ అయితే చేసుకొని అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. ఫీజు ఆల్రెడీ మనం పే చేసాము. ఫ్రెండ్స్ ఇక్కడ ప్రివ్యూ కనపడుతుంది అనమాట, చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రింట్ అయితే తీసుకోవచ్చు. మీరు హార్డ్ కాపీ పంపించాల్సిన అవసరం అయితే ఏం లేదనమాట. యు ఆర్ నాట్ రిక్వైర్డ్ టు సెండ్ అప్లికేషన్ ఫామ్ ఎనీ డాక్యుమెంట్స్ రిసిప్ట్ టు బెల్ అనమాట. బెల్కి ఎటువంటి అప్లికేషన్ ఫామ్ పంపించాల్సిన అవసరం అయితే లేదు. ఆన్లైన్ అప్లికేషన్ అయితే సరిపోతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ హోమ్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇలాగైతే కనపడుతుంది అనమాట. మీ నేమ్, ఈమెయిల్ ఐడి, మీరు ఏ పోస్ట్ సెలెక్ట్ చేసుకుని మీ కేటగిరీ ఏంటి అన్నీ వచ్చాయి అనమాట. అప్లికేషన్ స్టేటస్, పేమెంట్ స్టెప్ ఈజ్ పెండింగ్ అనమాట. నేను ఇందాక చూపించాను, ఫీజు అయితే పే చేయలేదు, నేను ఫీజు పే చేస్తాను. ఇది కూడా గ్రీన్ కలర్ అయితే వస్తుంది అనమాట. సో ఇదైతే అయిపోతుంది.
ఫ్రెండ్స్ మీరు ఫీజు పే చేసిన తర్వాత ఆ యొక్క డీటెయిల్స్ ఉంటాయన్నమాట. మీరు ఎప్పుడు పే చేశారు, ఏ బ్యాంక్ ద్వారా పే చేశారు, ఆ యొక్క నెంబర్ అయితే ఉంటుంది అనమాట. మనకి పేమెంట్ రిఫరెన్స్ నెంబర్ అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అయితే మీరు ప్రింట్ అయితే తీసుకోవచ్చు. మీరు ఫీజు పే చేస్తే ఈ రెండు కూడా గ్రీన్ కలర్ వస్తాయి. అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. మీరు ఫీజు పే చేసిన తర్వాత ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి ఇక్కడైతే రావాలన్నమాట. ఇక్కడ మీరు ఎస్ అయితే పెట్టాలి. ఇక్కడ కూడాను డూ యూ వాంట్ టు ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అయితే మీరు ఫీజు పే చేయాలంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇక్కడ సబ్మిట్ అయితే చేసుకోవాలి. ఫీజు పే చేయాలనుకునే వాళ్ళకి ఇట్లా అయితే వస్తుంది అనమాట. ఇక్కడ ప్రొసీడ్ టు ఎస్బీఐ కలెక్ట్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి డైరెక్ట్గా అయితే వెళ్ళిపోతుంది. ఇందాక చెప్పినది ఇది కూడా వస్తుంది అనమాట. ఎట్లయినా పే చేయొచ్చు. ఇక్కడ మచిలీపట్నం యూనిట్ అయితే తీసుకుంటే ఫీజు అయితే మీరు పే చేసుకోవాలన్నమాట. మీకు ఫస్ట్ చూపించాను ఎలా చేయాలనేది.